अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నేను చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అంశరామః। నిన్న మనము అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః అనే సూత్రం చెప్పుకున్నాము। ముందుగా స్వం రూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ, ఇది పరిభాష ప్రకారం నడుస్తుంది। ముందుగా మనకు ఈ పరిభాష ప్రకారంలో తస్మిన్నితి నిర్దిష్టే పూర్వస్య అంటే సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం ఉన్నప్పుడు పూర్వస్య కార్యం భవతి అని చెప్పుకున్నాము। అదేవిధంగా సప్తమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి పదం ఉన్నప్పుడు ఉత్తరస్య కార్యం భవతి అని చెప్పుకున్నాము। ఇలా చెప్పిన తర్వాత స్వం రూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ శబ్దస్య అశబ్ద సంజ్ఞ అంటే ఈ వ్యాకరణ శాస్త్రం ఎప్పుడు శబ్దం గురించి చెప్పుకున్నా, ఇక్కడ ఈ వ్యాకరణ శాస్త్రంలో ఏదైనా శబ్దం వచ్చిందనుకో, ఏదైనా శబ్దానికి ఏదైనా పని చెప్పారనుకోండి, అక్కడ ఆ స్వరూప శబ్దం యొక్క స్వరూపాన్ని మాత్రమే గ్రహించాలి, దాని అర్థాన్ని గ్రహించకూడదని చెప్పుకున్నాము। అంటే ఏదైనా శబ్దమే తీసుకుంటా, దాని అర్థం తీసుకోవాలని చెప్పుకున్నాం। కానీ ఈ సూత్రం ఇలా చెప్పిన తర్వాత అతివ్యాప్తి దోషాన్ని నియంత్రించడం కోసము నెక్స్ట్ అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః, లేదండి అన్ ప్రత్యాహారంలో అన్ ప్రత్యాహారం ఎక్కడైతే ఉందో, ఉదిత్ ఎక్కడైతే ఉందో అక్కడ స్వరూపమే కాకుండా వాటి సవర్ణాలు కూడా గ్రహణం అవుతాయి। ఎందుకంటే అక్కడ ముందు చెప్పుకున్నాం తస్య స్వరూపం గ్రాహ్యం నతు శబ్దార్థః నచ పర్యాయవాచి శబ్ద, అక్కడ ఏదైతే శబ్దం ఉందో అదే తీసుకోవాలి, దాని పర్యాయవాచి శబ్దం తీసుకోవద్దు, దానికి సంబంధం ఏం తీసుకోవద్దు అని చెప్పింది। స్వరూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ అనే సూత్రం పర్యాయవాచి శబ్దాలు ఏవి తీసుకోవద్దని చెప్పింది। అందుకే ఇక్కడ ఆ అతివ్యాప్తి దోషాన్ని నియంత్రించడం కోసం ఇక్కడ అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః, అన్ ప్రత్యాహారంలో అది ఎక్కడైతే ఉకారంకి తీసామో అటువంటి చోట అవి సవర్ణస్య గ్రాహకవద్దు, వాటి యొక్క సవర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రహించబడతాయి। ఈ రెండిట్లో అలా కొంచెం వైకల్పికంగా వికల్పం కల్పించాము। సో ఈ రకంగా నిన్న ఇది సవర్ణాలు గ్రహణం అవుతాయని చెప్పి ఈ సూత్రం ద్వారా నిన్న ఉదాహరణతో మనం ప్రయత్నం చేశాము అర్థం చేసుకోవడానికి। ఇప్పుడు నెక్స్ట్ అదే క్రమంలో ఈ సూత్రం ఇలా చెప్పిన తర్వాత తపరస్ తత్కాలస్య అనే సూత్రం చెప్పుకుంటాం। నెక్స్ట్ ఇప్పుడు 69 సూత్రం రాసుకోండి। ఇదేం చెప్పిందంటే సవర్ణాలు గ్రహణం అవుతాయని చెప్పింది। కొన్ని చోట్ల ఇప్పుడు నువ్వు అన్నప్పుడు అన్ ప్రత్యాహారంలో మొత్తం సవర్ణ గ్రహణం అవుతాయి అంటున్నావు, అంటే ఆకు సంబంధించిన మొత్తం ఉదాత్త అనుదాత్త ప్లుత స్వరితాలు ఏవైతే ఉన్నాయో మొత్తం గ్రహించబడతాయి, సవర్ణ జాతి మొత్తం వస్తుంది అని చెప్పావు। కానీ కొన్ని చోట్ల మనకు ఒకే వర్ణంతో పని పడుతుంది, ఆ అంటే అకారమే కావాలి, ఈ అంటే ఈకారమే కావాలి, ఈ అంటే ఈ కారమే కావాలి, అట్లా ఏ వర్ణం అయితే గ్రహించి అదే వర్ణం కావాలి, దాని సవర్ణాలు అవసరం లేదు। అటువంటి చోట ఎలా తీసుకోవాలంటే అప్పుడు ఈ సూత్రం వచ్చింది తపరస్ తత్కాలస్య, ఎక్కడైతే నువ్వు ఒకే వాటి సవర్ణాలు నీకు అవసరం లేదు, వాటి సవర్ణాలు ఆ అంటే అకారమే తీసుకోవాలి, ఆ అంటే ఆకారం మాత్రమే కావాలి। అటువంటి సమయంలో అటువంటి సందర్భంలో మనకి ఎట్లా ఏ రకంగా అంటే దానికి ఒక సమాధానంగా చెప్పి తపరస్ తత్కాలస్య, ఎప్పుడైతే నువ్వు ఒకే వర్ణాన్ని తీసుకోవాలనుకుంటున్నావు, అకారం లేదా ఇకారం లేదా ఊకారం లేదా ఊకారం అలా ఒకే వర్ణం తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ తపరకరణం ఉంటుంది। నువ్వు ఏ వర్ణమే తీసుకోవాలి అదే వర్ణం ఉంటుంది, వాడి సవర్ణాలు గ్రహించకూడదు అనుకుంటేనా అక్కడ ఖచ్చితంగా తపరకరణం ఉంటుంది। తపరకరణం ఉందంటే తత్కాలస్య గ్రహణం అవుతుంది। తపర అంటే ఏ వర్ణానికైతే ప్రక్కన తకారం ఇచ్చావు దాన్ని తపరకరణం అంటాం, తకారం పరంగా ఇచ్చాదని తపరం అంటామంట। తకారము ఏ వర్ణానికైతే పక్కన ఉంది, ఇప్పుడు అత్ ఉంది, అత్ అంటే ఆకి పక్కన తా ఉంది, అంటే ఆ అంటే
అత్ అన్నప్పుడు అకారమే హ్రస్వాకారం తీసుకుంటాం. దానికి సంబంధించిన అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ ప్రకారంగా రస్వము, దీర్ఘము, ప్లుతము, ఇంకా సానునాసిక, నిరనునాసిక ఇవన్నీ గ్రహించబడవు. అత్ అంటే అకారం మాత్రమే గ్రహించబడుతుంది, దీర్ఘం గ్రహించబడదు, ప్లుతం గ్రహించబడదు. ఎందుకు? అత్ ఆ పక్కన తకారం ఇచ్చాడనమాట. అట్లా తకారం పరంగా ఇచ్చినప్పుడు దాన్ని తపర కరణం అంటాం. తకారం పరంగా ఇచ్చినప్పుడు దాన్ని తపరం అంటాం. అట్లా తకారం పరంగా ఇచ్చినప్పుడు పక్కన ఇచ్చినప్పుడు తత్కాలస్య గ్రహణం పోతే ఆ వర్ణం ఏదైతే ఉందో అదే వర్ణం గ్రహించబడుతుంది. వాటి సవర్ణాలు దీర్ఘం కానీ, ప్లుతం కానీ, ఇంకా ఏవి కానీ గ్రహించబడవు అని చెప్పి నెక్స్ట్ సూత్రం మనం ఇప్పుడు చెప్పుకోబోయే సూత్రం అనమాట. రాసుకోండి. 69వ సూత్రము. తపరస్ తత్కాలస్య. తపరస్ తత్కాలస్య రాసుకో. అక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. తపరస్ తత్కాలస్య చూడండి, నీట్గా రాసుకోండి స్లైడ్ మీద చూసి. తపరస్ తత్కాలస్య ఇది సూత్రం. సూత్రంలో అర్థం తపరహ అంటే తకారం పరంగా ఉంది, దాని తపరహ. అటువంటి వర్ణం ఏదైతే ఉందో తత్కాలస్య తాత్కాలిక వర్ణం ఏదైతే ఉందో వెంటనే ఏదైతే ఏ వర్ణానికైతే అది తకారం పరంగా ఇచ్చాడో ఆ వర్ణమే గ్రహించబడుతుంది. అది ఇత్తు కావచ్చు, ఉత్తు కావచ్చు, ఆత్ కావచ్చు, ఏది ఇచ్చినా ఏ వర్ణం అయితే ఉందో అదే తీసుకుంటాం. వాటి యొక్క సవర్ణాలు తీసుకోము. ఓకేనా? ఒకసారి అవసరం వచ్చిన హ్రస్వం ఉంటే దీర్ఘాకారం తీసుకునే వాళ్ళం, దీర్ఘం వచ్చిన హ్రస్వాకారం తీసుకునే వాళ్ళం మనం ముందు సూత్రం ప్రకారంగా. ఈ సూత్రం ప్రకారంగా ఏ వర్ణం అయితే ఉందో అదే వర్ణం తీసుకోవాలి. తకర పరంగా ఉన్నప్పుడు తపరకరణం వచ్చినప్పుడు అదే వర్ణం గ్రహించబడుతుంది. ఓకే, రాసుకోండి. తపరహ ఆ సూత్రాన్ని ముందు విడగొట్టుకున్నాం. సూత్రంలో కలిపి ఇచ్చారు. తపర తత్కాలస్య అని చెప్పి. తపరహ ప్రథమ విభక్తి ఏకవచనం. తపరహ ప్రథమ విభక్తి ఏకవచనం. నెక్స్ట్ తత్కాలస్య షష్ఠి విభక్తి ఏకవచనం. తత్కాలస్య తపరహ ప్రథమ విభక్తి ఏకవచనం. తత్కాలస్య షష్ఠి విభక్తి ఏకవచనం. షష్ఠి విభక్తి ఏకవచనం. సమాసః. ఇప్పుడు సూత్రం ఈ సూత్రాన్ని రెండు పదాలుగా రెండు భాగాలు విడగొట్టుకున్నామట. ఎలా విడగొట్టుకున్నామండి? రెండు భాగాలుగా విడగొట్టుకున్నాము. ఓకేనా? రెండు భాగాలు విడగొట్టాము. తపరహ ఒకటి, తత్కాలస్య ఒకటి, రెండు పదాలుగా విడగొట్టాము. ఇప్పుడు తపరహ అంటే ఏమిటి? దాన్ని విగ్రహవాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం, సమాసం ద్వారా తెలుసుకుంటున్నాము. చూద్దాం. సమాస రాసుకోండి. తపరహ అంటే ఏమిటి? ఇప్పుడు నేను చెప్పింది మన విగ్రహ వాక్య రూపంలో ఇక్కడ మనకు స్పష్టీకరణ చేస్తున్నది. ఇక్కడ రాసుకోండి. తహ పరో యస్మాత్. తహ పరో యస్మాత్. తహ పరో యస్మాత్. తహ పరో యస్మాత్. సో అయం తపరః. సో అయం తపరః. ఇదేంటి? యస్మాత్, యస్య, ఏన ఇలా వచ్చాయి. ఖచ్చితంగా బహుది సమాసమే అనమాట. ఇక్కడ ఇదే సమాసం బ్రాకెట్ రాసుకుని బహువ్రీహి సమాసః. బహువ్రీహి సమాసః. రాసుకోండి. తహ పరో యస్మాత్ సో అయం అంటే సహ అయం అని అర్థం. తపరః బహువ్రీహి సమాస. దీని యొక్క తాత్పర్యం ఒకసారి గమనించండి.
తహ పరం అంటే తకారం పరంగా ఉంది, యస్మాత్ అంటే యస్మాత్ వర్ణాత్, ఏ వర్ణానికి పక్కలో తకారం పరంగా ఉండదని తపరహ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తాం, స్పష్టమవుతుంది. దాన్ని తపరహ అని చెప్పాం. తహ పరం యస్మాత్, యస్మాత్ అంటే ఏ వర్ణానికి పక్కనైతే ఉందో దాన్ని తపరహ అని చెప్పాం. సో అయం తపరహ, దాన్ని తపరహ అని చెప్పాం. అంటే తకారం పరంగా ఉందని తపరహ అని చెప్పాం. దాన్ని బహువ్రీహి సమాసంగా తీసుకున్నాం. నెక్స్ట్ దాన్ని అథవా అని చెప్పి ఇదే ఇదే విగ్రహ వాక్యం ఇంకో రకంగా చూపిస్తున్నాడు. రాసుకోండి. తాదపి పరస్తపరః, తాదపి పరస్తపరః, తాదపి పరస్తపరః, తాదపి పరస్తపరః, తాదపి పరస్తపరః, తాదపి పరస్తపరః. ఇది తాద్ అంటే తకారాత్ పరః, అది తపర అంటే ఆ తకారం కూడా పరంగా ఏదైతే వర్ణం ఉందో అది కూడా తపరకరణం అంట. తకారానికి పరంగా ఏదైతే ఉందో అది కూడా తపరకరణమే. అవి తాత్కాలిక వర్ణాన్ని గ్రహించబడతాయి. అవి ఎగ్జాంపుల్ చూపిస్తాను. తాదపి, తాత్ అపి, తాదపి పరః తపరః, తాద్ అపి పరః తపరః. ఇది పంచమీ తత్పురుషః. తాదపి పరః తపరః. ఈ పంచమి భక్తి విడగొట్టాం, అందుకే పంచమి తత్పురుష సమాసః అని చెప్పాం. ఏంటి బ్రాకెట్ రాసిన పంచమీ తత్పురుష సమాసః అంటే ఆ తకారానికి పరంగా ఏదైతే ఉందో దాని అది కూడా తత్కాలిక, అంటే తవర్ణానికి పక్కన కూడా ఏదైతే వర్ణం ఉందో అది తత్కాలస్య గ్రహణం అవుతుంది, అది తత్కాలిక వర్ణానికి గ్రహించబడుతుంది అన్నమాట. ఓకే, సరే అండి. నెక్స్ట్ రాసుకున్న సమాసం తత్కాలస్య పదాన్ని విడగొట్టి చెప్తున్నాం. తత్కాలస్య అంటే ఏమిటి రాసుకుని, తస్య కాలః తత్కాలః అంటే తస్మిన్ కాలే తత్కాల అంటే ఆ కాలంలో ఏ వర్ణం అయితే ఉందో అదే వర్ణం గ్రహించబడుతుంది. తస్య కాలః తత్కాలః, తస్య కాలః తత్కాలః, తస్య కాలః తత్కాలః, తస్య కాలః తత్కాలః. షష్ఠీ తత్పురుషః, తస్య కాలః తత్కాలః, షష్ఠీ తత్పురుషః, షష్ఠీ తత్పురుషః. ఓకే, తస్య కాలే ఆ సమయంలో ఏ వర్ణం అయితే వచ్చేప్పుడు అది దాన్ని తత్కాలః అని చెప్తాం. తాత్కాలిక వర్ణం ఏదైతే ఉందో ఆ వర్ణం తీసుకోవాలి, ఆ వర్ణం గ్రహించాలి. ఓకే, తస్య కాలః తత్కాలః. ఇది షష్ఠీ తత్పురుష సమాసః. ఇదే సమాసము షష్ఠీ, షష్ఠీ భక్తులు తస్య కాలః తత్కాలః అని చెప్పి షష్ఠీ తత్పురుష సమాసం అయిపోయింది. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు మొత్తం ఆ తపరహ అని తత్కాలని కలిపి చెప్తున్నమాట. రాసుకోండి. తత్కాలః కాలో యస్య స తత్కాలః, తత్కాలః కాలో యస్య తత్కాలః కాలో యస్య స తత్కాలః, సహ కాలో తత్కాలః కాలో యస్య స తత్కాలః, తత్కాలః కాలో యస్య స తత్కాలః. ఇదండి బ్రాకెట్. ఉత్తర పదలోపి బహువ్రీహి సమాసః, ఉత్తర పదలోపి బహువ్రీహి సమాసః, ఉత్తర పదలోపి బహువ్రీహి సమాసః. ఇక్కడ తత్కాలః కాలో యస్య అని చెప్పిన తత్కాలః కాలో, ఇది కాల శబ్దము 2 సార్లు వచ్చిందండి. తత్కాలః కాలః అని 2 సార్లు వచ్చిందా. ఇందులో ఒక శబ్దం ఇక్కడ ఏమైపోయింది, పదంలో ఏవైతే ఉన్నాయో అవి మన సమస్త పదంలో రావాలి. సూత్రంలో మనకు ఇక్కడ సమస్త పదం తత్కాలః కాల శబ్దం ఒకేసారి వచ్చింది. ఇక్కడ
ముందు విగ్రహవాక్యం 2 సార్లు ఉంది కాల శబ్దం, ఒక కాల శబ్దం అయిపోయింది అంటే దానికి సమానము ఉత్తర పదలోపి బహువ్రీహి సమా. అందుకే ఉత్తర పదం ఏదైతే ఉందో కాల శబ్దం అది లోపించింది అన్నమాట. అందుకే ఉత్తర పదలోపి బహువ్రీహి సమాస, దీనికి సంబంధించి సమాసం వస్తుంది, అప్పుడు ఇంకా స్పష్టం అవుతుంది. ఇక్కడ కాలహ కాలో అని చెప్పి 2 సార్లు కాల శబ్దం వచ్చింది, అందులో ఒక కాల శబ్దం ఉత్తర పదాన్ని లోపించింది, లోపం అవుతుంది. అందుకే ఉత్తర పదలోపి, ఉత్తర పదంలో ఉండే కాల శబ్దాన్ని లోపం చేసింది కాబట్టి ఇక్కడ ఉత్తర పదలోపి బహువ్రీహి సమాస అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఇది మనకు సమాస. తపరహ తత్కాల్సిన పదాన్ని ముందు భిన్న భిన్నంగా విగ్రహవాక్యంలో తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత దాన్ని సమస్త పదంగా సామూహికంగా తత్కాల కాలో యస్య స తత్కాల అంటే తత్కాల అంటే తాత్కాలిక వర్ణానికి ఏదైతే కాలం ఉందో ఆ కాల ఆ సమయంలో ఉండే కాలంలో ఏ వర్ణం అయితే ఉందో అది దాన్ని తత్కాలం అంటామని చెప్పి ఇక్కడ మనం ఇంకో రకంగా చెప్పేశాం. అంటే ఆ కాలము కలిగిన వర్ణము ఏ వర్ణానికి అయితే ఉందో అటువంటి కాలాన్ని ఇక్కడ తీసుకోవాలి అనే అర్థంలో. ఓకే, తో తత్కాల కాలో యస్య స తత్కాల ఉత్తర పదలోపి బహువ్రీహి సమాస. ఇది సూత్రం యొక్క పరిచ్ఛేదము, సూత్రం యొక్క సమాసము భిన్న భిన్నంగా చూసాం. అనువృత్తి ఏమొస్తుంది పైనుంచి? సవర్ణస్య స్వం రూపం రాసుకోండి. అనువృత్తి సవర్ణస్య స్వం రూపం, సవర్ణస్య స్వం రూపం. సవర్ణస్య స్వం రూపం. సవర్ణస్య స్వం రూపం. ఓకే అండి, ఇది మనకు అనువృత్తి వస్తుంది. ఇప్పుడు దీన్ని అర్థం రాసుకోండి. అర్థం ఏ రకంగా ఇచ్చారు? ఇప్పుడు దాదాపు విగ్రహవాక్యాన్ని అనుసరించి అర్థం కూడా ఉంటుంది మనకు. అర్థ అని బట్టి రాసుకోండి. అర్థ నీట్గా రాసుకోండి. తపరో వర్ణ తత్కాలస్య సవర్ణస్య తపరో వర్ణ తత్కాలస్య సవర్ణస్య బ్రాకెట్ లో గుణాంతరయుక్తస్య, బ్రాకెట్ రాస్తారు గుణాంతరయుక్తస్య బ్రాకెట్ రాసుకున్నా. అంటే తత్కాలస్య సవర్ణస్య అంటే గుణాంతర వేరే గుణం యొక్క సవర్ణానికి అనమాట. గుణాంతర యుక్తస్య అని చెప్పాడు. అదే పదాన్ని ఇంకో పదంగా గుణాంతర యుక్తస్య అని చెప్పి చెప్పాడు, బ్రాకెట్ రాసుకున్నది. ఇంకా తత్కాలస్య సవర్ణస్య స్వస్య చ రూపస్య గ్రాహకో భవతి. స్వస్య చ రూపస్య గ్రాహకో భవతి. స్వస్య చ రూపస్య గ్రాహకో భవతి. పక్కన వృక్షై లక్షై ఎగ్జాంపుల్ రాసుకొని చెప్తాను. ఇప్పుడు అతోభిస ఐస్ అని రాసి, మీకు ఉదాహరణలో ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా రాసి అతోభిస ఐస్ రాసిన దానికి విధంగా వృక్షై ప్లక్షై ఆత ఔ నలహ దానికి పపౌహు దదౌహు ఎలా ఉన్నాయో అలాగ రాయండి. ఇప్పుడు దాని ఉదాహరణ కింద ఎలా ఉన్నాయో అలాగ రాయండి. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అస్తు. వృక్షైః ప్లక్షైః ఇవి ఎగ్జాంపుల్స్ మనకు. వృక్షైః ప్లక్షైః, వృక్షైః ప్లక్షైః. వృక్షైః ప్లక్షైః. ఇక్కడ చూడండి ఇది ఎలా తయారవుతుందంటే వృక్షైః ప్లక్షైః అనే రూపసిద్ధి కింద రాసుకొని చెప్తాను. వృక్ష శబ్దం ఏంటండి? వృక్ష శబ్దం ఇది ప్రాతిపదికం అన్నమాట. వృక్ష శబ్దము ప్రాతిపదికము. వృక్ష శబ్దం ఇది ఈ ప్రాతిపదికం. దీని పక్కలో మనం డైరెక్ట్ గా చెప్తున్నాం. విభక్తి మనకు తృతీయ విభక్తి బహువచనంలో బిస్ తెచ్చుకున్నామండి. ఏం తెచ్చుకున్నాం? తృతీయ విభక్తి బహువచనంలో బిస్ ప్రతి తీసుకొచ్చాం. అందుకే వృక్షాభిస్ రాయండి. వృక్షాభిస్ అంటే వృక్ష శబ్దానికి పక్కలో, వృక్ష శబ్దానికి పక్కలో భిస్ ప్రత్యయం వచ్చింది. తృతీయ విభక్తి ఏకవచనంలో స్వాదిత్పత్తి ప్రకారంగా తృతీయ విభక్తి ఏకవచనం భిస్ వచ్చింది అన్నమాట. అందుకే రాయండి. అంటే మారు రూపసిద్ధి ఎట్లా? వృక్ష అని రాసిన తర్వాత దానికి ఎదురుగా అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రేణ వృక్ష శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. రాసుకుని లేట్ వ్యవస్థితంగా రాసుకుని అర్థమవుతుంది. అనే సూత్రేణ వృక్ష శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. వృక్ష శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సో తర్వాత మళ్ళా ఇంకెదురుగా కింద రాయండి. వృక్ష ఎదురుగా మళ్ళా అత్ర ప్రథమ తృతీయ విభక్తి బహువచనే భిస్ ప్రత్యయ భవతి. తృతీయ విభక్తి బహువచనే భిస్ ప్రత్యయ భవతి. తృతీయ విభక్తి బహువచనే భిస్ ప్రత్యయ భవతి. तृतीय विभक्ति बहुवचने भिस् प्रत्ययः भवति. तो భిస్ అని ఇప్పుడు వృక్షాభిస్ వచ్చిందండి. ఏమొచ్చింది? వృక్షాభిస్. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ సూత్రం వస్తుంది. ఇది రాయండి. ఇంకేదో రాయండి. అతో భిష ఐస్. ఏంటండి? అతో భిష ఐస్. అతో భిష ఐస్. అతో భిష ఐస్. ఇదేమంటుందండి? ఇదేమంటుంది? అవర్ణాంతాత్ ప్రాతిపదికాత్. రాసుకుని అకర్ణాంత్ కదా, అదంతాత్ అంగాత్ ఉత్తరస్య. దీని అర్థం అతో భిష ఐస్ కి అర్థం రాసుకోండి. అదంతాత్ అంగాత్ ఉత్తరస్య. అదంతాత్ అకారాంత. అదంతం అంటే అకారాంతాత్ అంగాత్. అకారం అని చెప్పాడు, అవర్ణం అని చెప్పాడు. ఇక్కడ అదంతాత్ అంగాత్ అకారం కూడా చెప్పాలి, అదంతాత్ అని చెప్పాం. అదంతాత్ అంగాత్ అంటే అకారాంతం ఉంది అంగానికి ఎక్కడైతే అని అర్థం. అదంత भिषः स्थाने ऐस् इति अयम् आदेशो भवति. ऐस् इति अयम् आदेशो भवति. अदन्तात् अंगात् उत्तरस्य. ఏం చెప్పాను? అదంతాత్ అంగాత్ ఉత్తరస్య భిషः స్థానే ఐస్ అంటే అదంత అంగం అంటే అకారం అంతిమ ఉంది కదా. ఎక్కడ అకారం ఉంటుంది? వృక్ష భిష్ కదా. వృక్ష క్షాలో ఆ ఉంది కదా, అది అదంతం అంటే అకారాంతం.
అలాంటి అకారాంత అంగానికి పక్కన బిస్ ఉంటేనా, బిస్ ఉంది కదా, బిస్ ప్రత్యయం ఉంది కదా, బిసస్థానే ఐస్ భవతి అని చెప్పింది. ఓకేనా. ఇక్కడ అదంతాత్ అని చెప్పాం. మామూలుగా ఇది మనకు అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ ప్రకారంగా తీసుకున్నాం అనుకోండి, సవర్ణకు గ్రహించబడేటివి. ఇక్కడ అదంతాత్ అంటే ఇక్కడ అకారాంతే ఉండాలి. ఎక్కడైనా దీర్ఘ వచ్చిందనుకోండి, అక్కడ ఈ బిసస్థానంలో ఐస్ రాదండి. ఎక్కడన్నా దీర్ఘాక్షరం వచ్చిందనుకోండి, శబ్దంలో దీర్ఘం ఉందనుకోండి, అక్కడ అటువంటి చోట ఇక్కడ బిసు స్థానంలో ఐస్ రాదు. ఉంటే ఉండాలి, అదంతమే ఉండాలి, అకారాంతం మాత్రమే ఉండాలి. ఉండాలి, అకారాంతం మాత్రమే ఉండాలన్నమాట. అకారాంత అంగానికి ఉత్తరంగా ఉండే బిసు స్థానంలోనే ఐస్ వస్తుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఇక్కడ మనకు అతో బిస ఐస్ లో అత కనిపిస్తుంది, తకారం కనిపిస్తుంది. అంటే అకారానికి పక్కన తకారం కనిపించిందా, అది తపదకరణం. అంటే అవర్ణానికి పక్కన తకారం ఇచ్చారన్నమాట. అటువంటి చోట కేవలం వాటి సవర్ణం తీసుకోకూడదు. వాటి యొక్క సవర్ణాక్షరం తీసుకోకుండా ఆ వర్ణం అకార వర్ణం ఏదైతే ఉందో అది మాత్రమే గ్రహించబడుతుంది. అవర్ణం మాత్రమే గ్రహించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అదంతా ఉంది కాబట్టి అకార స్థానంలో బిస్ స్థానంలో ఐస్ వస్తుంది అన్నమాట. చేయండి బిస్. వృక్ష ఐస్, వృక్ష ఐస్. ఓకే. ఇక్కడ తాత్పర్యం అర్థమైందా. ఇప్పుడు ఈ సందర్భంలో అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ ప్రకారంగా సవర్ణస్య గ్రాహక భవత సందేహం వస్తే ఆ సందేహ నివృత్తి కోసం ఉంది తపరస్ తత్కాలస్య. అక్కడ అకారాంత అంటే తత్కాలికస్య వర్ణసేవ గ్రహణం భవత, అంటే అవర్ణం ఏదైతే ఉందో అదే గ్రహించబడుతుంది. ఈ అదంతంలో తపర కరణం ఇచ్చాడు కాబట్టి తపరస్ తత్కాలస్య అనే సూత్రం ప్రకారంగా తాత్కాలిక వర్ణం అకారం ఏదైతే ఉందో అది తీసుకోవాలి, దీర్ఘ కానీ ప్లుతం కానీ తీసుకోకూడదు. ఓకే. సో కాబట్టి ఇక్కడ బిస్థానంలో ఐస్ రాసేయండి. దీనికి ఎదుగు ఇది కూడా తపరస్ తత్కాలస్య అనేన సూచన తత్కాలస్య అకారస్యవ గ్రహణం భవతి, తత్కాలస్య అకారస్యవ గ్రహణం భవతి. ఇది రాసిన తర్వాత తపరస్ తత్కాలస్య అనే సూచన, తపరస్ తత్కాలస్య అనే సూచన, తపరస్ తత్కాలస్య అనే సూచన, తపరస్ తత్కాలస్య అనే సూచన తత్కాలస్య గ్రహణం అవుతుంది. తాత్కాలిక వర్ణం అవుతుందో అది గ్రహించబడుతుంది. ఓకేనా. ఓకే. సో ఈ సూత్రం ప్రకారంగా తాత్కాలిక వర్ణం గ్రహించబడింది. ఇది ఇక్కడ ఈ సూత్రం యొక్క వినియోగం అర్థం చేసుకోవాలి. సూత్రంలో అతో ఉంది కదా, అతో అంటే అకారం మాత్రం తీసుకోబడుతుంది, దీర్ఘం తీసుకోబడదు, అంటే దీని యొక్క తాత్పర్యం. ఫస్ట్ ఇప్పుడు వృక్ష బీస్ వచ్చిన తర్వాత వృద్ధి రేచి అనే సూత్ర ప్రకారంగా వృద్ధి ఏకాదశి పూర్వ పదయోస్తనే వృద్ధి ఏకాదేశో బోధి రాయండి. వృక్ష ఐస్ వచ్చింది కదా, దీనికి విధంగా వృద్ధి రేచి సంస్కృతం వస్తుంది. వృద్ధి రేచి, వృద్ధి రేచి అనైన సూత్రేణ అనే సూత్రేణ పూర్వ అనేన సూచన పూర్వ పదయో స్థానే వృద్ధి ఏకాదేశో భవతి, వృద్ధి ఏకాదేశో భవతి. అంటే వృక్షాలో ఉండే అకారము, లో ఉండే ఐకారం రెండు కలిసి ఐ అయిపోతాయి. ఏమైపోతాయి? వృద్ధి ఏకాదశం అవుతుంది, ఐ అయిపోతున్నాం అంట. అందుకే వృక్షైస్ అయిపోతుంది. ఏమవుతుంది? వృక్షైస్ రాయండి. రెండు కలిసి ఆ ఐ కలిసి ఐ అయిపోతాడ. వృక్షాలు ఉండే ఆకారం, ఐస్ లో ఉండే ఐ రెండు కలిసి ఏమవుతాయి? ఐ అయిపోతున్నాడ. పూర్వ పదవస్తనే వృద్ధి ఏమవుతుంది? ఐకారం వస్తున్నాడ. వృద్ధి ఏకాదశం పోతుంది. అందుకే కింద రాయండి వృక్షైస్, వృక్షైస్, వృక్షైస్. ఓకే. సో ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి?
అత్ర పూర్వవత్తు సకారస్య రుత్వ విసర్గో భూత్వా రిక్షైః ఇది రూపం సిద్ధ్యతి. అంటే సకార ససజుసోరు ప్రకారంగా రూ అవుతుంది, మళ్ళీ రూ కైమలు చూపిస్తే రా మిగులుతుంది. ఆ రాకి ఖరవసానయోర్ విసర్జనీయ ప్రకారంగా విసర్గం చేసుకుంటేనా వృక్షైః అయిపోతుందంట. వృక్షైః రామైః జనకైః లక్ష్మణైః. అలాగా తృతీయ భక్తి బహువచన రూపం అంతా కూడా పుల్లింగంలో దీనికి సమానంగా దీనికి ఇప్పుడు వృక్షైస్ వచ్చింది కదా, వృక్ష దానికి ఎదురుగా ససజుసోరు అనేన ఋత్వే ఋత్వే పునః ఖరవసానయోర్ విసర్జనీయ ఖరవసానయోర్ విసర్జనీయ అనేన విసర్గో భూత్వా వృక్షైః ఇతి రూపం వృక్షైః ఇతి రూపం సిద్ధ్యతి. వృక్షైః ఇతి రూపం సిద్ధ్యతి. వృక్షైః ఇతి రూపం సిద్ధ్యతి. వృక్షైః ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా, ఈ రకంగా వచ్చింది మనకు. అలాగే ప్లక్ష శబ్దంలో ప్లక్ష వృక్ష స్థానంలో ప్లక్ష పెట్టుకుని ప్లక్షైః సేమ్ అదే విధంగా ఉంటుందండి. వృక్షైః ప్లక్షైః. ఓకేనా, వృక్షైః ప్లక్షైః. నెక్స్ట్ ఇక్కడ ఆత ఔ నలహకి రూపాలు చూపిస్తున్నారు. పాపౌ దదౌ రాసుకునే కదా, అది ఒకసారి రాసుకుని చెప్తాను, సింపుల్ గా ఉంది ఇది కూడా. అంటే ఇక్కడ ఒకటి అంటే మనకు అతో బిస ఐస్ లో సూత్రంలో అతో అంటే అకారానికి పక్కన తకారం పెట్టా కాబట్టి తత్కాలిక అకారం మాత్రం గ్రహించబడుతుంది. ఎక్కడ ఇప్పుడు ఎందుకు మనకు వృక్షలో అకారం ఉంది, ప్లక్షలో అకారం ఉంది అంతిమంలో. అంటే అకారం ఉండే చోట మాత్రమే ఆ అకారానికి పక్కలో ఉండే బిసు స్థానంలో ఐస్ రావాలి. కొన్ని చోట్ల దీర్ఘానికి పక్కన వస్తుందండి. కొన్ని మాలా ఉంది, శాలా ఉంది. ఇక్కడ అకారాంతం లేదు, ఏముంది దీర్ఘ ఆకారాంతం ఉంది. ఓకేనా, మళ్ళా అనుదిత్ సవర్ణ చా ప్రత్యయ ప్రకారంగా ఇక్కడ ఏమైనా గ్రహించబడుతుందా పై సూత్రం ప్రకారంగా? లేదండి. ఇక్కడ శాలాలో దీర్ఘ ఆకారం ఉంది కాబట్టి ఇక్కడ అతో బిస ఐస్ అనే సూత్రం ప్రకారంగా ఐస్ రాదు. మాలా శబ్దానికి పక్కలో శాలా శబ్దానికి పక్కన ఇక్కడ ఐస్ రాదు. ఓకేనా, ఎందుకు? అతో బిస ఐస్ ఏముంటుంది, అకారాంత అంగానికి పక్కలో ఉండే బిసు స్థానంలో ఐస్ వస్తుంది. దీర్ఘ ఆకారాంతానికి పక్కలో ఉండకూడదు. ఎందుకు? ఏదో సందేహం రావచ్చు. అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయం ఉంది కదండి, ఆ సూత్రంలో ఆ అంటే సవర్ణస్య గ్రాహకో పోతుంది, సవర్ణ దీర్ఘస్యాపి గ్రహణం పోతుంది, దీర్ఘం గ్రహించబడుతుంది. అందుకే మాల పక్కన ఉండే బిసు స్థానంలో కూడా ఐస్ చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి సందేహ నివృత్తి కోసమే ఇక్కడ తపరస్ తత్కాలస్య, ఎక్కడ తపరకరణం ఎక్కడైతే ఏ వర్ణానికి అయితే ఇచ్చామో అక్కడ తత్కాలస్యేవ గ్రహణం పోతుంది. కేవలం ఆకారాంతం ఏదైతే ఉందో దాని పక్కన ఉండే బిసు స్థానంలోనే ఐస్ వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టమైంది అనమాట. ఓకే, నెక్స్ట్ దీర్ఘ ఆకారానికి పక్కలో ఇక్కడ ఆత ఇచ్చాడు. ఆత ఔ నలహ. ఇక్కడ ఆత దీర్ఘ ఆకారానికి పక్కన తకారం ఇచ్చాడు, అంటే తపరకరణం ఇచ్చాడు, తకారం పరంగా ఇచ్చాడు, పక్కన ఇచ్చాడు. అటువంటి కేవలం అదే గ్రహించబడుతుంది. కాబట్టి దానికి ఉదాహరణ ఏ రకంగా చూసుకోండి. పప్పవు చూసుకోండి. పప్పవు పప్పవు ఇక్కడ పా ధాతు అండి. ఏ ధాతు రాసుకోండి. పప్పవు ఎలా సిద్ధిస్తుంది? పా ధాతుతో సిద్ధిస్తుంది, రాసుకోండి. పప్పవు ఈ లిట్ లకారంలో
ఇక్కడ ఏ ధాతు ఉంది? పా ధాతు. ఏ ధాతు? పా ధాతు. ఇక్కడ పా ధాతు పక్కన రాసుకోండి. లిట్ల కాలంలో పా ధాతు. భూవాదయో ధాతవ. భూవాదయో ధాతవ. అనేన ధాతు సంజ్ఞా భవతి. అనేన ధాతు సంజ్ఞా భవతి పా ధాతుకి. మళ్ళా ధాతో కింద ధాతో ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే పరోక్షే లిట్. ఏంటి? పరోక్షే లిట్. లిట్ లకారం అండి. పరోక్షే లిట్. అనేన పరోక్షే భూతే కాలే అర్థే లిట్ ప్రత్యయ భవతి. పరోక్షే భూతకాల అర్థే. పరోక్ష భూతకాల అర్థే రాయండి. పరోక్ష భూతకాల అర్థే धातोः लिट् प्रत्ययः भवति. परोक्ष भूतकाल अर्थे धातोः लिट् प्रत्ययः भवति. धातु लिट् प्रत्यయం వస్తుంది. సో రాయండి. లిట్ పక్కన చేస్తే పా లిట్ వచ్చిందండి. ఏమొచ్చింది? పా లిట్. ఇప్పుడు అండి లిట్ ఇత్యేసి అనుబంధలోపః. లిట్ ఇత్యేసి అనుబంధలోపః. అప్పుడే ఇల్లు లకారం పొల్లి మిగులుతుంది. లిట్ ఇత్యేసి అనుబంధలోపః. దాని కింద పా ఇల్లు. పా ఇల్లు. పూర్వతి ఇక్కడ సూత్రానికి లహ కర్మణి చ భావే చాకర్మకేభ్యః. లహ కర్మణి చ భావే చాకర్మకేభ్యః. लह कर्मणि च भावे चाकर्मकेभ्यः. लह कर्मणि च भावे चाकर्मकेभ्यः. अनेन अनेन सूत्रेण लकारः कर्तरि अर्थे भवति. अनेन सूत्रेण लकारः कर्तरि अर्थे भवति. अनेन सूत्रेण लकारः कर्तरि अर्थे भवति. तो कर्तार्थం వచ్చింది కదా. तो ఏమొస్తుంది कर्तार्थం? लस्य इदम अधिकार सूत्रम. लस्य इदम अधिकार सूत्रम. अस्मिन् अधिकारे तिप्तस्जी डैश डैश పెట్టేసాను. तिप्तस्जी అనేన सूत्रेण पूर्ववत् प्रथम पुरुष एकवचने तिप् प्रत्यय भवति. प्रथम पुरुष अनेन सूत्रेण प्रथम पुरुष एकवचने तिप् प्रत्ययः भवति. प्रथम पुरुष एकवचने तिप् प्रत्ययः भवति. అప్పుడు ఏమొస్తుంది? పా తిప్. ప్రథమ పురుష ఏకవచనం వచ్చిన తిప్ ప్రత్యయం వచ్చిన లకార స్థానం తిప్ ప్రత్యయ భవతి. ఇల్లు స్థానంలో తిప్ వచ్చినమాట. పా తిప్. పా తిప్. ఓకే. మళ్ళీ దీనికి ఎదురుగా రాసుకోండి. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. పరస్మై పదానాం నెక్స్ట్ సూత్రం అండి. పరస్మై పదానాం నల తుసుస్. పరస్మై పదానాం నల తుసుస్ థల థుష నల్వా మాహ. పరస్మై పదానాం అన రాసుకోండి. నల తుసుస్ థల ఒత్తుత థల థుష ఒత్తుత థల థుష అనల్ వా మాహ. నల్ వా
మాహ పరస్మైపదానాం నల తుసు స్థల తుష నల్ ల్వా మాహ. అనన్య సూత్రైన డైరెక్ట్ చెప్పేస్తాను. ఇది ఏమంటుందంటే ఒకసారి వినండి. 9 ఉన్నాయి ప్రత్యయాలు మనకు. తిప్ తస్ జీ షిప్ తస్ థా మిప్ వస్ మస్. 9కి 9 ఆదేశాలు తీసుకొచ్చింది. తిప్ వచ్చిన చోట నల్ వస్తుంది, తస్ వచ్చిన చోట అతస్ తీసుకొస్తుంది, తిప్ తస్ జీ స్థానంలో ఉస్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మధ్యమ వచ్చి షిప్ ఉంది, షిప్ స్థానంలో స్థల వస్తుంది. మళ్ళా థస్ స్థానంలో అతుస్ వస్తుంది, థా స్థానంలో ఆ వస్తుంది. మళ్ళీ మిప్పు స్థానంలో నల్ వస్తుంది, వస స్థానంలో వా వస్తుంది, మస స్థానంలో మా వస్తుంది అన్నమాట. అట్లా 9 ప్రత్యయాలకు 9 ఆదేశాలు ఈ సూత్రం ద్వారా వస్తాయి. ఇక్కడ మనకు మొట్టమొదటి ప్రత్యయం తిప్పు కాబట్టి తిప్పు స్థానం నల్ వస్తున్నాడు ఈ సూత్రం ప్రకారంగా. కాబట్టి అదే డైరెక్ట్ రాపిస్తున్నాను, రాసుకునే. అనే సూచన తిప్పు స్థానే నల్ ఆదేశ భవతి. 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 నల్ ఆదేశ భవతి. సో ఆదేశం చేస్తే ఏమొస్తుంది రాయండి. పక్కన నల్ వచ్చిన టిప్పు స్థానం నల్ వచ్చింది అన్నమాట. రాయండి పా నల్. పా తిప్పు ఉన్నదా, తిప్పు స్థానం నల్ వచ్చింది అన్నమాట ఈ సూత్రం ప్రకారం. పా నల్, పా నల్, పా నల్. ఇప్పుడు మళ్ళీ ఇది నల్ కాబట్టి ఇట్లా కాదం కాబట్టి ద్విత్వం అవుతుంది అన్నమాట. కాబట్టి పా నల్ వచ్చిన తర్వాత ద్విత్వం అవుతుంది. సో నల్ స్థానంలో ఆ వెళ్తుంది. అంటే లకారానికి హలంత్యం చేతి సంజయ్ పెట్టుకుంటాం. నలులో ఉండే నకారానికి ఆది నకారానికి చుట్టూ ప్రకారం టవర్గం కదా టట్ట డడ్డ నా సూత్రం ప్రకారంగా అది ఇత్ అయిపోతుంది. ఆ సూత్రం ప్రకారం ఏమవుతుంది ఇత్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది ఇత్ చేస్తే తస్లోప అదస్లోప అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది కేవలం మనకు ఆ మిగులుతున్నాడు. నల్లో ఉండే అకారం మిగులుతుంది అన్నమాట. ఓకే. సో డైరెక్ట్ గా నల్ ఎత్తేసి అనుమంది లోపం అని చెప్పాము. సో అనుమంది లోపం ఆ రాసుకున్నాం. పా ఆ, పా ఆ. ఇప్పుడు దీనికి ఎందుకు రాసుకోండి. లిటి ధాతో అనభ్యాసస్య. లిటి ధాతో ఆ తీసుకొచ్చిన తర్వాత పా ఆ వచ్చింది కదా, దానికి ఎందుకు రాయండి. ఇప్పుడు బాణం గుర్తు ఇచ్చేసి లిటి ధాతో అనభ్యాసస్య. లిటి ధాతో అనభ్యాసస్య. లిటి ధాతో అనభ్యాసస్య. తెలుసు కదా ఇదేమంటుంది రాసుకున్నా. అనే సూత్రం లిట్టి పరత ధాతో ద్వే భవత. లిట్టి పరత. లిట్ ఎక్కడ ఉంది ఇక్కడ, లిట్టే కదా ముందు పరోక్ష లిట్టు లిట్ తెచ్చుకున్నాము. లిట్ స్థానం తిప్పు వచ్చింది, తిప్పు స్థానంలో మళ్ళీ నల్లు వచ్చింది. నల్లు కనుమది లోపిస్తే ఆ మిగింది. అంత లిట్టే అనమాట. ఇవన్నీ లిట్ నుంచి వచ్చిందన్నమాట. కాబట్టి ఇది లిట్టి కింద భావిస్తాం స్థానవత్ ప్రకారంగా. ఓకే. సో ఏమంటుంది లిట్టి పరత ధాతో ద్వే భవత. లిటి ధాతో అనభ్యాసస్య. ఈ సూత్రం ఏమంటుంది అనేన సూత్రేణ లిటి పరత ధాతో ద్వే భవత. లిట్టు పక్కన ఉంటే ధాతునకు ద్వే రెండు అవుతాయి అని చెప్పిన. లిటి పరత ధాతో ద్వే భవత రెండు అవుతాయంట. సో రెండు చేయండి. ఇక్కడ పా ఉంది కదా, పాకం చేస్తే పా పా ఆ, పా పా ఆ. పా ధాతు కదా, దానికి రెండు చేస్తే ఒకటి ఉంది, అది ఇంకో చేస్తే రెండు అయిపోతాయి. పా పా ఆ, పా ధాతు కదా. ఓకే అండి. అది నల్లి నుంచి వచ్చిన నల్లికి అనుమతి వస్తే ఆ మిగింది అనమాట. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ దీనికి ఎందుకు రాసుకున్న పూర్వోభ్యాస. పూర్వో అభ్యాస. పూర్వో అభ్యాస అనేన సూత్రేణ పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. పూర్వస్య పూర్వోభ్యాస ఉంటుంది. అనేన సూత్రేణ పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి అంటే మనం పా పా అని చెప్పి దుట్టం చేశాం కదా, అందులో పూర్వంలో ఉండేదానికి ముందుండేదానికి అభ్యాసం పేరు పెట్టిందండి. ఏం పేరు పెట్టింది అభ్యాసం. అంటే నువ్వు ఎక్కడైతే రెండు చేశావో అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టు.
అందులో మొట్టమొదటి దానికి ఏం పేరుతో అభ్యాసం పేరు పెట్టుకో అని చెప్పింది. ఓకేనా? సో మొట్టమొదటి అభ్యాసం పేరు పెడితే ఏమైపోయింది? పా వచ్చేసింది అంటే ఏమొచ్చింది? సారీ ఊరికి అభ్యాసం పేరు పెట్టింది, ఏం చేయలేదు. రెండు ఎక్కడైతే పాప నృత్యం చేసామో అందులో మొట్టమొదటి అభ్యాసం నామకం చేసింది అంటే మొట్టమొదటి అభ్యాసం అంటే దాని పక్కన ధాతు అలాగే ఉందో అలాగే ఉంది. అదే ధాతువు కదా, అందులో రెండు ధాతులకు మొట్టమొదటి అభ్యాసం పేరు పెట్టాం. రెండు ధాతు ఎలా ఉందో అలాగే ఉంది. ఓకేనా? పాప అతుస్. ఇప్పుడు మళ్ళా అభ్యాసం పేరు పెట్టిన తర్వాత దాని కింద రాసుకుని మళ్ళీ బాణం గుర్తు ఇచ్చేసి హ్రస్వః, ఇది ఒక సూత్రం అండి. హ్రస్వః హ్రస్వః అనేన సూత్రేణ అభ్యాసే హ్రస్వః భవతి. అభ్యాసంలో ఎక్కడైతే దీర్ఘం ఉందో దానికి హ్రస్వం అవుతుంది. అభ్యాసే హ్రస్వ భవతి అంటే అభ్యాసం ఏదైతే దీర్ఘం ఉందో హ్రస్వం చేసుకొని చెప్పింది. అభ్యాసే హ్రస్వః భవతి అంటే అభ్యాసంలో హ్రస్వం చేసుకో అంటే హ్రస్వం చేసుకొని దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘాలు ఎక్కడైతే ఉందో దానికి హ్రస్వం చేసుకొని చెప్పింది. అభ్యాసంలో పా ధాతు కదా మనకు, పా దీర్ఘం ఉంది కాబట్టి హ్రస్వం చేసుకుంటే అవుతుంది, పా అయిపోతుంది. పా అనేది పాగా మారిపోతుంది. అందుకే ఇది అభ్యాసంలో మాత్రం చెప్పిన ధాతు, దాని పక్కన ధాతు చెప్పలేదు. ముందు దానికి అభ్యాసం పేరు పెట్టాం కదా, అందుకోసం పెట్టాం. అభ్యాసం పేరు పెట్టిన తర్వాతనే అప్పుడు ఈ సూత్రం వచ్చి అభ్యాసంలో దీర్ఘం ఉంటే దాన్ని హ్రస్వం చేస్తాను. హ్రస్వః అనే సూత్రం చెప్పింది. అభ్యాసే హ్రస్వః భవతి, అభ్యాసంలో దానికి హ్రస్వం అవుతుంది. సో హ్రస్వం చేస్తే ఏమవుతుంది? పా అతుస్కుని రాయండి. పా అనేది పాగా మారిపోయింది. పా 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 అతుస్, పా పా అతుస్. ఓకే, పా పా అతుస్. ఓకే అండి. పా పా ఆ కదండి, అతుస్ అంటున్నారు. అది పక్కన దీర్ఘ ఎలా ఉంది అలాగే ఉంది. హ్రస్వ పా ముందున్న దానికి పా ముందున్న పా హ్రస్వ పా అతు స్వాది ఆ క్షమ్యత ఓకే అండి అతుస్ చెప్తున్నాను కాదు. పా పా ఆ నల్క ఆ. ఓకే, పా పా ఆ. ఇప్పుడు ఈ సందర్భంలో ఇది వస్తుంది ఆత ఔ నలహ. ఇప్పుడు ఈ సూత్రం మనకు చూపిస్తాం. మనకు ఉదాహరణ ఇచ్చారు తప సత్కాలంలో ఆతః ఔ నలహ. ఇప్పుడు రాయండి ఆతః ఔ నలహ. ఇదేమంటే రాసుకోండి ఆతః ఔ నలహ. ఆతః ఔ నలహ. అనేన సూత్రేణ ఆకారాంతస్య అంగస్య. ఆకారాంతం కదా ఇక్కడ మనకేంటి ఇప్పుడు పా పా ఆ. ఇదేముంటుంది? ఆకారాంతస్య అంగస్య సారీ క్షమ్యతం ఆకారాంతాత్ అంగాత్. ఆకారం అండి, ఆకారాంతాత్ పంచమీ భక్తి. ఆకారాంతాత్ అంగాత్ ఉత్తరస్య. ఆకారాంతాత్ అంగాత్ ఉత్తరస్య. ఆకారాంతాత్ అంగాత్ ఉత్తరస్య నలః స్థానే ఔకారాదేశో భవతి. ఇది చెప్పింది నలః స్థానే, నల్ స్థానంలో ఔకారాదేశం వస్తుందంట. నలః స్థానే ఔకారాదేశః భవతి. ఔకారాదేశः భవతి. నల్ కుత్ర అస్తి మహోదయ? ఏంటండి? నలః స్థానే అంటే నలః స్థానం అంటే ముందు నల్లే కదా, టిప్పు స్థానం నల్లు తెచ్చుకున్నామా? టిప్పు స్థానం ప్రకారంగా అది నల్లుగా భావిస్తాం అనమాట. ఓకేనా జీ? అందుకే ఇక్కడ నలః స్థానే ఔకారః నల్ స్థానం ఔకారం వస్తుంది. నలః ఔకారః ఆదేశः భవతి.
ఓకేనా. సో ఇది వచ్చేమంటుంది ఆకారాంత అంగాత్ అని చెప్తున్నమాట. ఇప్పుడు దీర్ఘంలో సూత్రంలో ఆకారాంత స్పష్టంగా చెప్పింది. బై అనుది సవర్ణ చా ప్రత్యయ అనే సూత్రం ప్రకారంగా సవర్ణ అంటే హ్రస్వం గ్రహించబడుతుంది, దీర్ఘం ప్లుతం గ్రహించబడుతుంది. దీర్ఘం ఉంది, ఎక్కడ హ్రస్వం అంటే ఎక్కడ అవుతుందా? కాదు. దీర్ఘ ఆకారాంతానికి పక్కలో ఉన్నటువంటి నల్లు ఉంటేనే ఆ నల్లు స్థానంలో మాత్రమే అవకాశం వస్తుంది. హ్రస్వాకారానికి పక్కలో కానీ ప్లుతాకారానికి పక్కలో ఉంటే సూత్రం పనిచేయదు. బై అనుదిత సవర్ణ చా ప్రత్యయ ప్రకారంగా ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుందన్నమాట. అవునా, అనుదిత సవర్ణ ప్రకారంగా మనకి ఎక్కడ అన్ని గ్రహించబడతాయి అంటే ఆ హ్రస్వాకారం తీసుకోవచ్చు. అంటే అక్కడ కూడా ఎక్కడ అవుతుందా? ఆకారాంత అంగానికి పక్కలో ఉండేటువంటి నల్స్ అన్న అవకాశం వస్తుందా అంటే లేదు. అకారం అన్నప్పుడు ఖచ్చితంగా ఆకారం తీసుకోవాలి. అవర్ణవన్యం అనుకోండి, సూత్రం ఎక్కడైనా గుర్తుపెట్టుకో. అవర్ణం ఈ వర్ణం అన్నప్పుడు అప్పుడు సరస్వతి ప్లుతాలు మొత్తం వచ్చేస్తాయి, సవర్ణస్య గ్రహణం అవుతాయి. అకారం, ఇకారం, ఉకారం, కారశబ్దం వచ్చింది అనుకోండి, అక్కడ కేవలం ఆ వర్ణాన్ని గ్రహించాలి, ఆ తాత్కాలికమైన వర్ణాన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆతలో ఆ పక్కన తకారం ఇచ్చాడు, తకారం పరంగా ఇచ్చాం, తపరకరణం ఉంది కాబట్టి తపరకరణం ఉంది కాబట్టి తత్కాల సేవ గ్రహణం అవుతుంది. తత్కాల వర్ణం ఏంటి? ఆకార సేవ గ్రహణం అవుతుంది. ఆకారానికి పక్కలో ఉన్నటువంటి నలు స్థానంలో మాత్రమే అవకారం వస్తుంది, లేకపోతే ఈ సూత్రం రాదు. ఆకారం ఉంటేనే వస్తుంది. అనేది సవర్ణస్య చా ప్రత్యయ ప్రకారంగా సవర్ణస్య గ్రాహకం అవుతాయి అని చెప్పి హ్రస్వాకారం తీసుకొస్తా అంటే కాదు. దీనికి ఆకారం ఉందా, దాని పక్కన నల్లు ఉందా, అప్పుడు మాత్రం ఇది వచ్చి పనిచేస్తుంది, లేకపోతే ఇది సూత్రం రాదు. ఒక కండిషన్ లేకపోయినా రాదనమాట. ఓకేనా. అది ఇక్కడ ఉంది కదా మనకు, ఆ ఉంది. ఓకేనా. పా పా నల్, ఎందుకంటే నల్ అనే ప్రత్యయమే కదా. టిప్ ప్రత్యయము ముందు లిట్ వచ్చింది, లిట్ ప్రత్యయం కదా, దాని స్థానం వచ్చి ఆల్సా టిప్ ప్రత్యయం కింద అవుతాయి అన్నమాట, ప్రత్యయవత్తే అయిపోతాయి అన్నమాట. ప్రత్యయం పక్క ఉంటే ముందు అంగ సంజ కూడా అయిపోతుంది. ముందు ధాతువు కదా, ప్రత్యయం పక్క ఉంటే ముందు ఏమన్నా ఉండి మొత్తం అంగం అయిపోతుంది, మొత్తము అంగం అయిపోతుంది అనమాట. కాబట్టి అంగ సంజ ఉంది ఆల్రెడీ, మనం అందుకే మాట రాసుకోలేము. అది అంగ సంజ ఉంది కాబట్టి అందుకే ఆకారాంత అంగం. ఇప్పుడు పా పా ఆ ఆకారాంత అంగం ఉంది కదా, అందుకే పా పా ఆ. ఇప్పుడు ఆకారాంతానికి అంగానికి పక్కలో ఉండే నలు స్థానంలో అవకారం వచ్చింది అనమాట. అవకారం వచ్చింది కదా, ఈ లక్షణాలు ఉన్నాయి కదా. అంటే ఆకారంతో ఉంటేనే వస్తుంది అని చెప్పడం కోసం. ఇక్కడ ఆతలో తపరకారం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆకారమే తీసుకోవాలి, హ్రస్వాకారం తీసుకోకూడదు అని సంకేతం మాత్రం. ఇంత సిద్ధి కూడా అవసరం లేదు, స్పష్టత కోసం మీకు తెలుసుకోవడం కూడా చెప్పాను. సూత్రంలో ఆత ఉంది. ఇట్లా ఎక్కడైతే సూత్రంలో తకార పరంగా ఇచ్చా, ఏ వర్ణానికి అయితే హ్రస్వాకారం కావచ్చు, దీర్ఘీకారం అంటే ఏ వర్ణానికి తకార పరంగా ఇచ్చాడో అది తాత్కాలికస్య వర్ణస్య గ్రహణం అవుతుంది. తాత్కాలిక వర్ణం ఏదైతే ఉందో అదే గ్రహించబడుతుంది. ఇక్కడ ఆతలో ఆ ఇచ్చా కాబట్టి అదే తీసుకుంటాం ఇక్కడ. కాబట్టి అందుకే ఆ సూత్రం ప్రకారం ఇదే విధంగా కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నల్ అకార స్థానంలో అవకారం వచ్చేసింది. వచ్చింది నల్లులో అకారం వచ్చింది, దానికి అవకారం వచ్చేసింది. రాయండి ఇప్పుడు పా పా ఔ, పా పా ఔ. ఓకేనా. పా పా ఔ. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి వృద్ధి రేచి, పైన చెప్పిన విధంగా వృద్ధి రేచి. సూత్రార్థం అయిపోయిందా? ఇప్పుడు మనకు ఈ సూత్రం ఇక్కడ చూపించవచ్చు అన్నమాట. ఇక్కడ ఆత ఔనలో వచ్చినప్పుడు ఇక్కడ తపర తత్కాలస్య అనే సూచన తత్కాలస్య వర్ణస్య ఆకారస్యవ గ్రహణం భవతి. ఇక్కడ మనం చూపించవచ్చు అన్నమాట. తపర తత్కాలస్య అనే సూచన తత్కాలస్య వర్ణస్య గ్రహణం భవతి. తత్కాలస్య వర్ణస్య అంటే ఆకారస్య గ్రహణం, ఏ వర్ణం ఉంటే అదే గ్రహించబడుతుంది. హ్రస్వం ఉంటే హ్రస్వం, దీర్ఘం ఉంటే దీర్ఘం. దీర్ఘానికి పక్కన ఉంది తపరకరణం కాబట్టి ఆత్ ఉంది కాబట్టి అదే గ్రహించబడుతుంది. కాబట్టి దాని పక్కనే ఎదుగు రాయండి, తపర తత్కాలస్య సూత్రం రాయండి. ఓకే, అర్థం ఎట్లా పైన రాసుకున్నది కాబట్టి. ఇప్పుడు కింద రాయండి ఏమి రాస్తుందో వృద్ధి రేచి. ఇప్పుడు ఏమొచ్చింది రాసేయండి. ఇప్పుడు అవు వచ్చింది కదా, ఆస్తులు అవు వచ్చినాడు. అప్పుడు ఏంది పా పా ఔ, పా పా ఔ. ఓకేనా. ఇప్పుడు వృద్ధి రేచి, వృద్ధి రేచి అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ పూర్వపరయోః స్థానే వృద్ధి ఏకాదేశో భవతి. అనేన సూత్రేణ పూర్వపరయోః స్థానే వృద్ధి ఏకాదేశో భవతి. సో పైన చెప్పిన విధంగా పాలో ఉండే ఆకారం పక్కన ఉన్నటువంటి ఏంటి ఔకారం, ఆ అవు కలిస్తే అవ్వ అయిపోతుంది అన్నమాట. ఇంతకుముందు ఆ ఐ కలిస్తే ఐ అయిపోయింది, ఇక్కడ ఆ అవు కలిస్తే అవ్వ అయిపోతున్నాం అంటే వృద్ధి ఏకాదేశం అవుతుంది. వృద్ధి ఏకాదేశం అవ్వ అయిపోతుంది. అందుకే పూర్వ పదయోస్థానే వృద్ధి ఏకాదేశో భవతి.
వృద్ధి ఏకాదేశో భవతి. వృద్ధి చేస్తే అవుతుంది చేయండి. పపౌ. అప్పుడు ఏమైంది పపౌ. పపౌ. పపౌ ఇతి రూపం సిద్ధ్యతి. మనకు పపౌ కావాల్సింది పపౌ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? అలాగే దాదా తీసుకునే పాదా తీసుకునే సేమ్ ఇలా వచ్చింది. అక్కడ దాదా తీసుకునే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. దాంట్లో ఏం మార్పు లేవు. పాసం దా పెట్టిన మార్పు అంతే. దాంట్లో మిగతా ఏం చేంజ్ చేయాల్సిన ఇప్పుడు ఎలా చెప్పుకున్నా సేమ్ అదే విధంగా వస్తుంది. అవే సూత్రాలు వస్తాయి. ఒక్కటి కూడా కొత్త సూత్రం రాదు, కొత్త విషయం ఏమి ఉండదు. ఇక పాదాతు ఇక దాదాతు అంటే దాదా పప్ప అంటే వాళ్ళిద్దరు తాగారు, తాగేవారు, వాళ్ళిద్దరు తాగారు అంటే భూతకాలం, పరోక్ష భూతకాలం ఇట్లకాలం కదా. అది దదవ అంటే వాళ్ళిద్దరు ఇచ్చారు, రామలక్ష్మణులు ఇచ్చారు. పప్పవు రామలక్ష్మణులు తాగారు, అలా ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇతిహాసంలో చెప్పినటువంటి సంఘటన ఏదైనా కానీ జరిగిపోయిన కాలం చెప్పాలన్నమాట. పప్పవు పాదాతుకి తాగే అర్థం ఉంది కాబట్టి తాగారని చెప్పాను. దాదాతుకి ఇచ్చే అర్థం ఉంది కాబట్టి ఇచ్చారంటున్నాను. ఓకేనా? సో ఈ రకంగా దదవ్ శబ్ద రూపం కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. దాదాపు తీసుకుంటే ఈ రకంగా తయారవుతుంది. కేవలం ఇక్కడ రెండు సూత్రాలు అతో బిస ఐస్ మనకి సిద్ధి ముఖ్యం కదా. ఇక్కడ అతో బిస ఐస్ లో ఇక్కడ రస్వాకారానికి పక్కన తపరకరణం ఇచ్చాడు కాబట్టి తత్కాలస్య వర్ణానికి గ్రహణం అవుతుంది. అలాగే ఆత ఔ నలహలో ఆకారానికి పక్కన తకారం పరంగా ఇచ్చాడు కాబట్టి అక్కడ ఇది కూడా దీర్ఘ ఆకారానికి మాత్రమే గ్రహణం చేయబడుతుంది, గ్రహించబడుతుంది. తత్కాలస్య వర్ణస్య గ్రహణం భవతి అంటే తాత్కాలికమైన వర్ణం ఏదైతే ఉందో అదే గ్రహించబడుతుంది. సో ఇది ముఖ్యాంశం. దాని పరంగానే మనం ఎగ్జాంపుల్ చూసాం. ఈ రకంగా మనం పపౌ దదవ్ అనే రూపసిద్ధుని కూడా మనం తపరస్ తత్కాలస్యలో ఏ రకంగా ఏ సందర్భంలో ఎలా వినియోగించబడుతుంది మనం చూసాము. కాబట్టి తపరకాలం ఎక్కడ ఇచ్చినా కూడా అక్కడ తాత్కాలికమైన వర్ణమే తీసుకోవాలి, సవర్ణాలు తీసుకోకూడదు. ఓకేనా? అది అందుకే తపరకరణం తకారం పరంగా ఉంటే ఏ వర్ణానికి అయితే అది తీసుకుంటాం. ఓకే. సో అనుదిత్ సవర్ణస్య అనే సూత్రానికి ఇది కొంచెం వైకల్పికం కలిగించిందన్నమాట. ఆ సూత్రం ప్రకారం మొత్తం సవర్ణాల గ్రహణం అవుతుంటే లేదండి ఎక్కడ తపరకరణం ఇచ్చాడో అక్కడ తాత్కాలిక వర్ణమే తీసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టమైంది అనమాట. అందుకే తాత్కాలిక వర్ణం ఏదైతే ఉందో అదే తీసుకుంటాము. సో ఈ రకంగా మనం ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్నామండి. ఇందులో ఏదైనా సందేహం ఉందా? మహోదయ, నల్ ప్రత్యయం ద్విత్వం అవుతుంది అన్నారు కదా, అక్కడ సూత్రం నలి ప్రత్యయం కాదు, నలి ప్రత్యయం పక్కన ఉంటే ముందు ధాతు ద్విత్వం అవుతుంది. నల్ పరత ధాతో ద్వే భవత, ధాతుకు ద్విత్వం అవుతుంది పా అనేది. అది పక్కన ఉండాలి. అంటే నల్ అంటే ఏమిటి? లిట్ అంట. లిట్ నుంచి నల్ వచ్చిందండి. లిట్ ప్రత్యయం. నల్ అంటే లిట్ అని అర్థం. ఎందుకు దాని స్థానం లిట్ స్థానం వస్తుంది, లిట్ వత్ అయిపోయింది అన్నమాట. స్థానం ప్రకారంగా లిట్ కింద తీసుకుంది. ఎందుకు లిట్ నుంచి నల్ వచ్చింది కదా, అట్లా అది పక్కన లిట్ లెక్క పక్కన ఉంటే దిత్వం చేసుకుంది, అది లాభం. ఓకే ఓకే అండి. ఈ రకంగా మనం ఈ సూత్రం కూడా ఇక్కడ పూర్తిగా చేసుకున్నాము. నెక్స్ట్ ఆది రంతేన సహేత అనేది ఆది వర్ణం అంత్యవర్ణంతో ఇతి సంధి ఎలా అవుతుంది అనేది రేపు చూద్దామని 70వ సూత్రము. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయినా చూద్దాము. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓం నమస్తే మహోదయ. మహోదయ నమస్తే. రేపు చూద్దామండి. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి.